నమస్కారం అండి. నా పేరు శివపార్వతి అండి. నేను వీర హనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఎఫ్ఆర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురిచేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా నన్ను, నా ఫ్యామిలీని ఎన్నో హెరాస్మెంట్లు చేస్తున్నారండి బొంతు శ్రీదేవి గారు, బొంతు రామ్మోహన్ గారు. కూడా జరిగిందండి. నన్ను, మా పని వాళ్ళని ఫోన్లు పగలగొట్టి, నన్ను చుట్టుపట్టుకొని కొట్టి అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు, మమ్మల్ని 2-3 సార్లు రిమైండ్కి పంపించారండి. నన్ను, నా పిల్లల్ని, నా భర్తని పంపించిందే కాకుండా జైలుకు కూడా పంపించారండి. అక్రమ కేసు బనాయించి మా పైన. వాటిని కూడా ఎదుర్కొని మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ధిక్కరిస్తూ వచ్చి గత 3 రోజులుగా బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మా డైనింగ్ హాల్లో ఒక 30 నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి కూర్చొని మా మీద, మా పని వాళ్ళ మీద దాడి చేసి, మేము వస్తే చంపేస్తామని చెప్పేసి, మీ ఓనర్ని పిలవండి, మేము చంపేస్తాము, ఇక్కడికి వస్తే ఊరుకోము, పిల్లల్ని బెదిరిస్తూ ఫోన్ నంబర్లన్నీ బలవంతంగా రాయించుకొని మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండటానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. వారిని ఆశ్రయించడం జరిగిందండి. వారిని కూడా లెక్క చేయకుండా రాజకీయ బలం ఉపయోగించి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మమ్మల్ని పలుమార్లు ఇబ్బందులకు గురిచేసి పోలీసు వారు సార్, రేవంత్ రెడ్డి గారు నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్. ఈ బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి చేతుల నుంచి, వీళ్ళ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని కాపాడండి. మాకు చావు తప్పకి ఇంకొక దారి లేదు సార్. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, దయచేసి అభగ్రాలి మన్నని మన్నించి నాకు ఈ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి గారి నుంచి రక్షణ కల్పించి నా కుటుంబాన్ని కాపాడండి సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. చేతులెత్తి ప్రాధేయపడుతున్నాను రేవంత్ రెడ్డి గారు, నాకు న్యాయం చేయవలసిందిగా